నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో మొన్నటిదాకా చంద్రబాబు గారు ఏమన్నారంటే ఈ వాలంటరీ వ్యవస్థే వేస్ట్ అన్నారు. మొన్నటిదాకా వాళ్ళకి వచ్చే 5,000 ఏ మూలకి సరిపోవన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు గారు మరలా అదే వాలంటీర్లకి ఒక హామీ అయితే ఇచ్చాడు. ఒక్కొక్క వాలంటీర్కి 10,000 ఇస్తా అని మొన్న అయితే హామీ ఇవ్వడం జరిగింది. దానికి మీరు ఏ విధంగా చూస్తారు? వాలంటరీ వ్యవస్థ వేస్ట్ అని చెప్పలేదు ఆయన. వాలంటరీ వ్యవస్థ ఒక పార్టీకి కొమ్ము కాయకూడదు. వాలంటరీ వ్యవస్థ ఇది డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద లెక్క. ఇది కాంట్రాక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇదేనా అవ్వచ్చు. కనుక వాళ్ళు గవర్నమెంట్ నుంచి సాలరీస్ ఇస్తున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మీకు ఏ విధంగా 5,000 రూపాయలు సరిపోతాయి, 10,000 రూపాయలు కంపల్సరీ మేము ఇస్తాము అని అనేది ఆయన చెప్తున్నారు. మా గవర్నమెంట్ వస్తే 10,000 ఇస్తాం, మీరు ఆదాయపడొద్దు. మీరు కొంతమంది కొంచెం కార్యకర్తలు ఉన్న ఎవరున్నా మీ పోస్ట్ మీకు ఉంటుంది. మీరు ఓన్లీ పార్టీకి కష్టపడకండి. నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ వైసీపీ, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక అలా చేయండి అనేది ఆయన చెప్తున్నారు. ఆయన చెప్తున్న దాంట్లో నేనేమంటున్నానంటే ఆయన ఎప్పుడు కూడా వాలంటీర్స్ వ్యవస్థలో ఏ రోజు కూడా చెడు అనలేదు. కొంతమంది చేస్తున్న చీడ పురుగుల్ని ఎవరైనా అంటారు. ఇప్పుడు ఎవరో తప్పు జరిగింది, వాలంటీర్ తప్పు చేస్తే తప్పనరా? పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వాలంటీర్లు తప్పు చేస్తే తప్పు అని చెప్పారు. ఇప్పుడు నిజంగా దాంట్లో బయటపడింది కదా. ఎలక్షన్ కమిషన్ ఆపితే ఒక 2,000 దాదాపు 3,000 మంది రిజైన్ చేశారు. 3,000 మంది, ఈయన లక్షల మందిలో 3,000 మంది రిజైన్ చేసి వైసీపీ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నిజమా? చంద్రబాబు గారు మాట్లాడింది నిజమా? మరి వీళ్ళందరూ మాట్లాడి మొత్తం వాలంటీర్ని తప్పు చేశారు. మీ కార్యకర్తల్ని వాలంటీర్స్ని చేశారు కొంతమందిని, కాబట్టి వాళ్ళ వల్ల అందరికీ వచ్చింది దెబ్బ. అలాగే ఇప్పుడు 5,000 రూపాయలు సరిపోదు కనుక అందరికీ 10,000 అడుగుతున్నారు. కానీ 10,000 కూడా సరిపోదు, 12,000 ఇమ్మని నేను అడుగుతున్నా. నేను డిమాండ్ చేసింది అంటే 12,000 ఇమ్మంటాను చంద్రబాబు గారిని. వాళ్ళకి సరిపోదు కాబట్టి 12,000 ఇవ్వండి. సరే, గవర్నమెంట్ 5,000 ఇవ్వడానికి ఆలోచిస్తుంది, మీరు 12,000 ఏమని చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేస్తారు? ఎందుకు కష్టం? వాళ్ళు ఉదయం లేస్తే మొత్తం అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు. అమ్మఒడి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రతి పనులు 50 మందికి ఒక వారధిగా నిలబడుతున్నప్పుడు వాళ్ళకి జీతం ఇవ్వడం తప్పే ఉంది. అలాంటప్పుడు జగన్ గారు పెట్టిన ఈ పథకం ఏది ఉన్నాయో ఈ జాబులు అవి నెంబర్ 1 అంటారా? ఏమండి, జగన్ గారు పెట్టిన వాలంటీర్స్ని జగన్ గారు పెట్టారా, చంద్రబాబు నాయుడు గారు పెట్టారా, నట్టుకుమార్ పెట్టారా కాదు, కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తున్నాను తప్పు పట్టడానికి ఎవరిది లేదు. కాకపోతే పార్టీకి సపోర్ట్ చేయకూడదు ఎలక్షన్లో అనేది తప్ప వాళ్ళు ఎవరు కూడా కించపరచట్లేదు. 12,000 రూపాయలు ఇవ్వాలని నా డిమాండ్. 10,000 రూపాయలు ఇస్తున్నాను అంటున్నారు. నేను 12,000 ఇవ్వాలని రాశాను చంద్రబాబు గారికి. 12,000 ఇవ్వాలని రాశాను. పెన్షన్ 6,000 ఇవ్వాలని రాశాను. వికలాంగులకి 6,000 ఇవ్వాలని రాశాను. మామూలు పెన్షన్ వితంతులకు 5,000 రూపాయలు ఇవ్వాలని రాశాను. నేను పెన్షన్ ఇప్పుడు మనం ఆల్రెడీ నిరుద్యోగులకి నేను 6,000 ఇవ్వాలని రాశాను. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని రాశాను ఆయనకి. ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి. మీరు లేడీస్కే కాదు, మీరు నిరుద్యోగులకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి వాళ్ళకు ఉద్యోగాలకు ఇస్తే మన ఉద్యోగాలు మనం ఇవ్వకపోవడం మన తప్పు. ఉద్యోగాలు లేకుండా ఇవ్వకపోతే ప్రైవేట్ ఉద్యోగం ఇవ్వండి. వాళ్ళకి ఏ ఉద్యోగం ఇవ్వండి. ఇవ్వగలేనప్పుడు వాళ్ళు నిరుద్యోగులు అయినప్పుడు మనం 100% నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అమెరికా టైప్లో వాళ్ళకి మీరు బస్ ప్రయాణం ఫ్రీ ఇవ్వాలి. ట్రైన్ ప్రయాణంలో మన సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి దగ్గర కూర్చొని ఆయన 50% ఏమైనా టికెట్ చేయిస్తారా ఎలాగా అనేది చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ 24 లక్షల కోట్ల అప్పులో ఉంటుంది. ఎందుకుంటుంది అప్పులో? ఎందుకుంటుంది? ఆర్థిక సంక్షేమం ఇన్కమ్ లేదా ఏంటి? ఇన్కమ్ అంటే మన ఇంట్లో కూర్చొని అప్పుల కోసం వెతుక్కోకూడదు. అప్పుల కోసం వెతుక్కోకుండా ఇన్కమ్ కూడా ఉంది, ఆదాయం కూడా ఉంది. మనం అలాగే పరిశ్రమలు తీసుకొస్తే ఆదాయం వస్తుంది, జిఎస్టీ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది. అలాగే మనకు సుప్రీంకోర్టులో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా మొత్తం టోటల్ డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్స్ కొన్ని లక్షల కోట్ల ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ అని ఆర్బిట్రేషన్ పెట్టించి క్లోజ్ చేసి అవన్నీ కూడా రెగ్యులరైజ్ చేస్తే కొన్ని లక్షల కోట్ల ఇన్కమ్ వస్తుంది. ప్రతి దాంట్లో మన పరిశ్రమలు పెరగాలి, స్టీల్ ప్లాంట్ పెరగాలి, ప్రతి దాంట్లో జిఎస్టీ పెరగాలి, పరిశ్రమలు రావాలి, మనకు ఉద్యోగాలు ఇవ్వాలి. అన్నీ ఇస్తే ఎందుకు నష్టాల్లో ఉంటుంది? మన ఇంట్లో కూర్చొని తిందాం అనుకుంటే ఇల్లు అప్పుల పాలు అవుతుంది. నలుగురు కష్టపడాలనుకుంటప్పుడు ఎందుకు అప్పుల పాలు అవుతుంది? మీరు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు నువ్వు మైక్ పట్టుకోకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు రావాలంటే అప్పుల పాలు అవుతావు కదా. మైక్ ఎందుకు పట్టుకోవచ్చో? నెలకు జీతం వస్తుందని. అలాగే మీ మిస్సెస్ లేకపోతే మీ మదరో మీ ఫాదరో నలుగురు కష్టపడ్డారు అనుకోండి, నలుగురు కష్టపడితే ఇల్లు కష్టపడుతుంది. అందుకే గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్లో సీఎంఏ కాదు, సీఎం కింద మంత్రులు,
అలాగే ఐపీఎస్ ఐఏఎస్ అందరూ కష్టపడితే ఆ మన తెలివితేటలు ఉపయోగిస్తే 5 కోట్ల మందికి తల్లిదండ్రులు వీళ్ళు. 5 కోట్ల మందికి మనం లాభం తెచ్చిపెట్టేవాళ్ళు. ఈ ఆలోచనలు మంచి ఆలోచనతో కొన్ని లక్షల కోట్లు వస్తాయి. ఒక చెడు ఆలోచనతో కొన్ని లక్షల కోట్లు నష్టాల్లో వస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించుకోండి. ఎదుటివాడికి ఇచ్చిన దాంట్లోని మనం అది నష్టం వస్తుంది అని కూర్చుంటే కాదు. మనం ఎలా రాబడి వస్తుందో చూడాలి. రాబడి ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. మీరు విశాఖపట్నం 30 కిలోమీటర్ల కారిడార్ ఉంది. మీరు ఎందుకు టూరిజం పెంచట్లేదు? ఎందుకు ఇన్కమ్ పెరగట్లేదు? అంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. చంద్రబాబు అభివృద్ధికి అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. పోలవరం చంద్రబాబు అడ్డుకున్నాడా? ఏది అడ్డుకున్నాడు? అన్నీ చంద్రబాబు అడ్డుకున్నాడా? అంటే మరి నువ్వెందుకుంటే సీఎంగా? మరి చంద్రబాబుని అరెస్ట్ చేసేటప్పుడు చంద్రబాబు అడ్డుకోలేదు. ఏ అభివృద్ధి పని స్టార్ట్ చేసినా సరే ఆ కోర్టులోకి వెళ్ళి కేసులు వేస్తున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసేటప్పుడు చంద్రబాబు అడ్డుకోలేదు. తక్కువ అన్నీ అడ్డుకుంటున్నాడు. టూరిజం 30 కిలోమీటర్ల కారిడార్ ఉంది కదా, కారిడార్లో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఉదుతుప్పనప్పుడు తర్వాత మీరు ఏమైనా చేశారా? మీరు అక్కడ డెవలప్ చేసి ఉంటే మనకు నెలకు ఎంత ఆదాయం వస్తుంది, అలాగే టూరిజం ఆదాయం ఎంత వస్తుంది, అలాగే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ ఇంకోటి కానీ ప్రతిదీ కూడా టూరిజం పెంచాలి, డెవలపింగ్ పెంచాలి, బోట్ సర్వీస్ పెంచాలి. అలాగే మనం మొత్తం టోటల్గా మన బోట్ సర్వీస్ సముద్రంలో బోట్ సర్వీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అవగాహన మనం కొన్ని చాలా చేయగలగాలి. నేను కొన్నే చెప్తున్నాను, ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు నేనేం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ మనకి జిఎస్టీ మనకు పర్సంటేజ్ వస్తుంది. మన పరిశ్రమలు తీసుకురావాలి, మన స్టూడియోలు కట్టాలి, సినిమా పరిశ్రమ పెంచాలి. సినీ పరిశ్రమ అంటే మీరు ఒక్కరు అనుకోకండి, కొన్ని లక్షల మంది సినీ పరిశ్రమకి సినిమా వాళ్ళు థియేటర్ నుంచి చూడటానికి వచ్చిన వాళ్ళ నుంచి మల్టీప్లెక్స్ నుంచి మాల్స్ నుంచి మనం ఇవన్నీ కట్టాలి. ఇవన్నీ కట్టకుండా 2000 కోట్ల ఆస్తిని సిరిపురం సెంటర్లో మీరందరూ తీసి దారాదత్తం చర్చిస్తూ ల్యాండ్ని దారాదత్తం చేశారు. మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మాల్ కట్టినా కూడా కొన్ని వేల కోట్లు వస్తుంది. అలాంటివి తీసుకొచ్చి మరి ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఒక ఎంపీకి దారాదత్తం చేశారు. ఇది ఎంత దాకా కరెక్టు? ఇచ్చాపురం నుంచి ఒంగోలు దాకా చర్చి సైట్లో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి. అలాగే ఇచ్చాపురం నుంచి ఒంగోలు దాకా మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్లో దేవస్థానం ల్యాండ్లో కొన్ని ఉన్నాయి, ఒక్క బోర్డు ల్యాండ్లో కొన్ని ఉన్నాయి. ఒక్క బోర్డు ల్యాండ్లో కొంతమంది కాజేస్తున్నారు, వీళ్ళు కొంతమంది కాజేస్తారు. ఆ కాజేసినవన్నీ మీరు మొత్తం కరెక్ట్గా అడంగలతో సైతం కరెక్ట్గా తీయండి. పంచాయతీ బిల్లులు కరెక్ట్గా కడితే, పంచాయతీ బిల్లులు మరి మున్సిపల్ బిల్లులు కరెక్ట్గా కడితే, పంచాయతీలు ట్యాక్సులు కరెక్ట్గా కడితే, మీరు కరెక్ట్గా యాజ్ పర్ జీవో ప్రకారం వసూలు చేస్తే అవన్నీ ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అవుతాయి. ఒక్కసారి ఎన్ని వేల పంచాయతీలు ఉన్నాయి, ఒక పంచాయతీకి ఎంత రావాలి, ఒక పంచాయతీకి ఎన్ని లక్షల నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని మనం ఎవరు వసూలు చేయకపోవడమే కారణం కదా. ప్రైవేట్ పరం చేత కాకపోతే ప్రైవేట్ పరం ఇచ్చేద్దాం. నిన్న మీరు పెన్షన్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరన్నప్పుడు వీళ్ళు ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ పరం చేసేద్దాం. ఉద్యోగం కావాలి, అది ప్రైవేటా గవర్నమెంటా కాదు. మనకి 12 గంటలు పని చేయాలి, 12 గంటలు పనిచేయాలి, అవసరమైతే 16 గంటలు పనిచేయాలి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం. అంతే తప్ప ఇంట్లో కూర్చుంటాం, మేము తింటాం, 24 లక్షల కోట్లు అప్పులు అవుతాయంటే మన ఇంట్లో కూర్చుంటే మనకు కూడా అప్పు అవుతుంది, మన కుటుంబం అప్పు అవుదా? రాష్ట్రం కూడా అంతే. కనుక దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఆలోచనలో మనం అమరావతి డెవలప్ చేసి, అమరావతి కూడా మనం మొత్తం టోటల్గా మాల్స్కి వాటికి ఇస్తే అక్కడ కూడా ఇన్కమ్ పెరుగుతుంది. అలాగే ప్రతి దగ్గర విశాఖపట్నం డెవలప్ చేయాలి, అలాగే తిరుపతి డెవలప్ చేయాలి, కర్నూలు డెవలప్ చేయాలి, విజయవాడ డెవలప్ చేయాలి, అమరావతి డెవలప్ చేయాలి. ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వెళ్తే రాజమండ్రిలో స్టూడియో కట్టాలి, రాజమండ్రిలో డెవలప్ అవ్వాలి, టూరిజం పెరగాల, బోట్లు పెరగాల, ల్యాండ్స్ అన్నీ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్స్ అన్నీ సుప్రీంకోర్టులో ఉన్నవన్నీ ఆర్బిట్రేషన్ పెట్టాలా, పిలిపించుకొని సెటిల్మెంట్ చేయాలి. లాస్ట్ టైం ప్లాన్ చేశారు చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారు చేసిన ప్లాన్ కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే పోలవరం కట్టాలా, మన జీవనాడి పోలవరం కట్టాలా, కాలువలు ఫినిష్ చేయాలా, మొత్తం చాలా ఉన్నాయండి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ నష్టం రాదు. మనం లాభాల్లో ఉంటాం. ఈరోజు తెలంగాణ లాభాల్లోకి ఎందుకు వచ్చింది? తెలంగాణ లాభాల్లో ఉందా సార్? ఒక మాట అండి, తెలంగాణలో ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వస్తున్నారు? ఈరోజు ఇక్కడ మనం ఏం చెప్పినా ఏ మాట 20,000 కోట్లతో లాభంతో ఇచ్చాం. ఓకే, 7 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు అయ్యాయి. ఆ 12 లక్షల కోట్ల అప్పులకి ఆయన ఆదాయం చూపిస్తున్నాడు. తక్కువ అంచనా కానీ మీరు తెలంగాణలో 12 లక్షల కోట్లకి ఆయన మొత్తం విద్యుత్ ఎలా పెంచాడు, ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలాగా, ఇది ఎలాగా అయ్యేలాగా ఇవన్నీ మొత్తం టోటల్గా ఆయనకి దాంట్లో ప్రాపర్టీస్ పెంచాడు. కాకపోతే దాని మీద ప్రాపర్టీ పెంచి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్లో కడుతున్నాడు. మనం ఏం పెంచాం? ఏ ప్రాపర్టీ కొన్నాం? ఎక్కడ గ్రోత్ పెరిగింది? ఎక్కడ మన లాభాలు పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ కేసీఆర్ గారిని మీరు తక్కువ అంచనా వేయొద్దు. కాదు నేను చెప్తున్నాను, కేసీఆర్ గారిని తక్కువ అంచనా వేయొద్దు. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుంది ఏంటంటే మీరు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసి తెలంగాణలో అప్పు పెట్టి ఇన్ని చేయడం అవసరమా? మీ అవినీతి జరిగిందని అంటున్నారు. అది అవినీతి జరిగిందా లేదో వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ అభివృద్ధి జరిగిందా లేదా?
అమెరికన్ కాన్సులేట్ పెద్దగా కట్టారా లేదా, మనం ఈరోజు మొత్తం బొంబాయి కంటే మెరుగ్గా ఉన్నామా లేదా, గుజరాత్ కంటే మెరుగ్గా ఉన్నామా లేదా, ఇవన్నీ మనం కూడా ఆలోచించుకోవాలా. మల్టీప్లెక్సెస్, మాల్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా? ప్రతి దానికి కూడా హైదరాబాద్, హైదరాబాద్ ఎందుకు అంటున్నారు? ఒకప్పుడు చెన్నై అనేవారు, ఈరోజు హైదరాబాద్ నెంబర్ 1 అంటున్నాం, తర్వాత చెన్నై అంటున్నాం, తర్వాత బెంగుళూరు అంటున్నాం. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, రాజశేఖర రెడ్డి గారు చేశారు. అలా మనం కూడా ఆంధ్రప్రదేశ్ని చేసుకోగలగాలి. విశాఖపట్నం ఈజ్ నెంబర్ 1 ప్లేస్. విశాఖపట్నం డెవలప్ చేయాలి, రాజమండ్రి డెవలప్ చేయాలి, విజయవాడని డెవలప్ చేయాలి, అమరావతిని డెవలప్ చేయాలి, తిరుపతిని డెవలప్ చేయాలి, మన నెల్లూరుని డెవలప్ చేయాలి, అనంతపురం డెవలప్ చేయాలి. డిస్ట్రిక్ట్స్. అన్ని డిస్ట్రిక్ట్లు కూడా డెవలప్ చేసుకుంటూ రావాలి. ప్రతి ఏరియాలో ఒక ఇప్పుడు మనం ఆల్రెడీ సిమెంట్ ఫ్యాక్టరీ కానీ ఇంకోటి ఏమైనా కావాలంటే స్టీల్ ప్లాంట్ కానీ ఏమైనా కావాలనుకుంటే మన కడప డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనం చేసుకుంటూ వెళ్ళాలి.